సార్వభౌమ ఎన్టీ రామారావు నటించినటువంటి శ్రీకృష్ణ అవతారం. ఇది 1967 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే శ్రీకృష్ణుడిగా ఆయన 18 సంవత్సరాల్లో పూర్తి నిడివి గల పాత్రలో నటించారు. అలాగే నాటికలు లేకపోతే అందులో ఉండేటువంటి రకరకాలైనటువంటి ప్రదర్శనలు వీటి కనుక చూసుకుంటే 33 సార్లు ఈయన స్క్రీన్ మీద శ్రీకృష్ణుడిగా కనిపించడం జరుగుతుంది. మరి ఈయనకి బాగా సన్నిహితుడు నిర్మాత అయినటువంటి అట్టూరి పుండరీకాక్షయ్య ఎన్టీ రామారావుతో మహామంత్రి తిమ్మరుసు అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా తీసిన తర్వాత ఆయన కాల్ షీట్లో బాగా బిజీగా ఉండటం, అలాగే వేరే చిత్రాల నిర్మాణాలు ఉండటం వల్ల అట్టూరి పుండరీకాక్షయ్య ఆయనతో మరొక సినిమా తీద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఎలాగైనా డేట్స్ ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. మరి అట్టూరి పుండరీకాక్షయ్య ఎవరు? ఈయనకి వరుసకి బావమర్ది అవుతారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఈయనతో కలిసి పెరిగినటువంటి వ్యక్తి, అంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళు కూడా. ఈయన ఎన్టీ రామారావు కన్నా 2 సంవత్సరాలు చిన్న. అందుకనే అట్టూరి పుండరీకాక్ష అంటే ఎన్టీ రామారావుకి అభిమానం. సరే, ఓ పని చేద్దాం, ఇంతవరకు శ్రీకృష్ణుడు నేను చాలా సినిమాల్లో నటించాను, కానీ ఆ శ్రీకృష్ణుడి జన్మం దగ్గర నుంచి నిర్యాణం వరకు కూడా కృష్ణావతారం అనేది ఉంటుంది, కాబట్టి అది చేస్తే ఎలాగుంటుంది అని చెప్పేసి ఎన్టీ రామారావు పుండరీకాక్షని అడిగితే, పుండరీకాక్షయ్య బావా చాలా బేసిక్గా ఉంటుంది, కాకపోతే ఈ సినిమా తీయాలంటే చాలా కష్టం, పెద్ద బడ్జెట్, పైగా సినిమా కూడా పెద్దదిగా ఉంటుంది అని చెప్పారు. నిజంగా ఈ కృష్ణావతారం నిడివి కనుక చూసుకుంటే 3 గంటల 31 నిమిషాలండి, చాలా పెద్ద సినిమా. అయితే నేను ఇంత సినిమా తీయాలంటే నాకు ఆర్థిక స్తోమత సరిపోదు అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే వేరొక నిర్మాత సజెస్ట్ చేశారు. అప్పటికి ఆయన నిర్మాత కాదు, పంపిణీదారుగా ఉన్నారు. ఆయనే కనకమేడల తిరుపతయ్య. ఈ కనకమేడ తిరుపతయ్య ఎవరంటే తర్వాత కాలంలో దేవి వరప్రసాద్ అని చెప్పేసి ప్రొడ్యూసర్. ఈయన మృగరాజు అని చెప్పేసి చిరంజీవితో తీసిన ఆఖరి సినిమా కూడా అదే ఆయన అనమాట. వాళ్ళ నాన్నగారు ఈ తిరుపతయ్య. ఈయన ఛాయాదేవి ఇంట్లో ప్రొడక్షన్ ఆఫీసు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సరే, బాగుంది, అలాగే తీద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తర్వాత తీసినటువంటి ఈ సినిమానే శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతారంలో మీకు ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళేటువంటి సన్నివేశం మొత్తం సినిమాలో ఇది 45 నిమిషాల పాటు ఉంటుంది. 45 నిమిషాల్లో ఇందులో పద్యాలు కూడా 11 పద్యాలు ఉంటాయి. ఈ 11 పద్యాలు ఆయన చదివిన తీరు, ఘంటసాల పాడిన తీరు, ఆయన నటన ఈ సినిమాలో చాలా హైలైట్. 40 నిమిషాలు అనేప్పటికీ మీరు చూడండి, ఎక్కడో కూడా ఆ రోజు ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి ఈ సినిమాని, ఈ రాయబారం సన్నివేశాన్ని చూడటం జరిగింది. అందులో పిల్లల గ్రూప్ ఉంటుంది. ఇది యాక్చువల్గా మెటల్తో తయారు చేయించుకున్నారు ఎన్టీ రామారావు. దీంతో అక్కడ దుర్యోధనుడిగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఆ తొడ మీద ఈ ఫ్లూట్తో కొట్టుకుంటూ ఉంటారు. తొడ మీద అలా కొట్టుకునేటువంటి సన్నివేశాలు ఇందులో మీకు బాగా కనిపిస్తాయి. చివరికి షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఈయన మొత్తం తొడంతా కూడా ఈ పిల్లల గురవి కొట్టుకున్నటువంటి దెబ్బలతో ఎర్రగా కమిలిపోయింది. అదండి ఎన్టీ రామారావు నటన అంటే. నటనలో ఆయన మైమరిచిపోయి చేసేవాడు. మరి ఇందులో దుర్యోధనుడు ఎవరు అనేటప్పటికీ, ఆ రోజుల్లో దుర్యోధనుడు అంటే పంపిణీదారులు ఎవరైనా సరే ఎస్వి రంగారావునే చూస్ చేసుకునేవాళ్ళు. అలాగే వీళ్ళు కూడా ఎస్వి రంగారావుని అడిగారు. ఎస్వి రంగారావు దుర్యోధన కింద చేయడానికి ముందు ఒప్పుకున్నాడు. కాకపోతే ఆయన కండిషన్ ఏంటంటే ఈ సినిమా అంతా కూడా దుర్యోధన తరహాలో ఆ దృక్పథంలో ఉండాలని. కానీ కమలాకర్ కామేశ్వరరావు దీనికి డైరెక్టరు, ఆయన ఒప్పుకోలే. ఆయన ఏంటంటే పౌరాణికంగానే తీస్తారు ఆయన. దాంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఎస్వి రంగారావు ఈ సినిమా నేను చేయను అని చెప్పి అన్నారు. మరి ఇంకెవరు చేస్తారు అనుకున్నప్పుడు కొత్త నటీనటులు, అంటే అప్పుడు రంగస్థలం మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ స్క్రీన్ టెస్ట్కి పిలిచారు. అందరూ కూడా మంచి ఆకారంతో ఉన్నారు, బేకరంగా ఉన్నారు, డైలాగ్స్ బాగా చెప్తున్నారు, పాటలు పద్యాలు బాగా పాడుతున్నారు, కానీ మొగల్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇదే ఆ రోజుల్లో పెద్ద డ్రాబ్యాక్. దుర్యోధనుడైనా దేవుడైనా సరే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా లాభం లేదు వీళ్ళు అని చెప్పేసి అంతకుముందు సినిమాల్లో ఎవరు వేశారు అని చెప్తే మాయాబజార్లో దుర్యోధన కింద ముక్కామలు వేశారు. పని ఆయన తీసుకుందామా అంటే ముక్కామల ఇందులో ఆల్రెడీ ఒక పాత్ర
వేసేసారు. అంటే కృష్ణుడి మేనమామ కంసుడు క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని వేసేసారు. కాబట్టి ఇంకా ఆయన పక్కకి పెట్టారు. మరి ఇంకెవరున్నారు? ధూళిపాల. ధూళిపాల మీకు కనుక చూసుకుంటే ఆయన కూడా దుర్యోధన కింద వేషం వేస్తారు అంతకుముందు సినిమాల్లో. కానీ ఈ సినిమాలో ఆయన సత్రజిత్ కింద వేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ఇంకా పక్కకి తప్పించారు. ఇంకా మరి ఇంకెవరున్నారు? రాజనాల. రాజనాల కూడా ఇందులో శిశుపాలుడి కింద క్యారెక్టర్ వేసేసారు. కాబట్టి రాజనాల కూడా ఇందులో మరి దుర్యోధన కింద వేయడానికి అవ్వదు. మరి ఎవరున్నారు అని చెప్పేసి అనుకుంటున్నట్టు తరుణంలో ఎన్టీ రామారావు కైకాల సత్యనారాయణ పేరుని సజెస్ట్ చేశారు. అప్పటికి ఆయన కరడు కింద ఈ సినిమాలో బుక్ అయిపోయాడు. కాకపోతే ఇంకా పాత్ర వేరేది కాబట్టి, ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్యారెక్టరు కైకాల సత్యనారాయణకి వెళ్ళింది. మీరు ఈ శ్రీకృష్ణ రాయబారం నడిపేటువంటి సంధి సన్నివేశాల్లో ఓ పక్కనేమో సత్యనారాయణ, ఓ పక్కనేమో ఎన్టీ రామారావు, వీళ్ళిద్దరూ నటన కనుక చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి నటించారు అద్భుతంగా అని చెప్పేసి మనకు అనిపించక మానదు. అంత గొప్పగా ఉంటుందండి ఈ సీన్. అయితే ఇందులో మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పద్యాలు. ఈ పద్యాలు మనం వింటూ ఉంటే అందులో ఘంటసాల పాడిన తీరు కనుక మనం చూస్తే మనం అంతా కూడా ఒళ్ళంతా పులకరింతలు అంటారు కదా, అలాంటి భావన కలుగుతుంది. అయితే ఈ సినిమా తీయటానికి ముందే ఎన్టీ రామారావు పొండరీకాక్షకి ఒక సలహా ఇచ్చారు. తిరుపతి వెంకట కవులు అని చెప్పేసి అప్పట్లో ఈ పాండవులకు సంబంధించినటువంటి ఉద్యోగ విజయాలని చెప్పి పాండవ విజయాలని చెప్పేసి దానికి ఆయన పద్యాలు చాలా ఫేమస్. నాటకాల్లో ఆ పద్యాలే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మారుమోగుతుంటాయి. చెల్లియో చెల్లకో అని చెప్పేసి ఇలాంటి పద్యం ఉంది కదా, అదంటమాట జెండాపే కపిరాజు, ఇలాంటి పద్యాలన్నీ కూడా అప్పట్లో చాలా ఫేమస్. కాబట్టి ఆ తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కాపీరైట్ తీసుకోమని చెప్పి పొండరీకాక్షకి చెప్పారు. పొండరీకాక్షకి నాటకాలు తెలుసు, నాటకాల్లో వేయటమో తెలుసు, ఆయనకు అనుభవం ఉంది. కాకపోతే ఈ తిరుపతి వెంకట కవులు అప్పటికే మరణించి కూడా చాలా కాలం అయిపోయింది. వాళ్ళ వారసులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు ఈ పద్యాల మీద హక్కులు మనకు ఎలా వస్తాయి, ఇదేమీ ఆయనకు తెలియదు. సరే బావ చెప్పారు, సరే ఓకే అన్నారు, ఇంటికి వచ్చారు. కానీ ఆయన మధ్యలో అవే ఆలోచనలు, ఇది ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఎలా తీసుకొస్తామని చెప్పి. అంటే దేవుడు మనకి మంచి థాట్ కనుక ఇస్తే ఆ దేవుడే దిగి వస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన సమయానికే సూరిబాబు అని చెప్పేసి ఒక డ్రామా ఆర్టిస్టు ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు వేరే పని మీద. ఈయన కొంచెం వ్యాకులతతో కలవరపాటుతో ఉండటం చూసి, ఏంటంటే మీరు ఇలా ఉన్నారంటే, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఈ తిరుపతి వెంకట కవుల పద్యాలు రైట్స్ అడిగారు బావా, అవి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు అంటే, అదంత మాట నాకు ఆ తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు, రామానుజ శెట్టి అని చెప్పేసి ఇందులో నెల్లూరులో ఉన్నారు, ఈయన సంబంధించి రాయబారం అంటే సినిమాని తీయటం కూడా జరిగింది, అది పెద్ద ఆడలేదు, దానికి మ్యూజిక్ కంపోజ్ కూడా నేనే చేశాను, కాబట్టి మనం నెల్లూరు వెళదామని చెప్పేసి ఈ సూరిబాబు చెప్పారు. పూర్తి పేరు పి సూరిబాబు. ఈయన నాలుగు క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు డ్రామాస్ మీద. కాబట్టి వెంటనే ఏం చేశారంటే టీవీ రాజు దీనికి మ్యూజిక్ డైరెక్టర్, అలాగే అట్టూరి పొండరీకాక్షయ్య, ఈ పి సూరిబాబు ముగ్గురు కలిసి నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళారే కానీ అసలు అతను అడ్రస్ తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ పట్టుకోవాలి. సరే ఈ ప్రయత్నంలో భాగంగా ఎన్టీ రామారావుతో కలిసి చదువుకున్నటువంటి రామయ్య అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ నెల్లూరులో పనిచేస్తున్నారు. వీళ్ళు ఆయనకి వెళ్ళి సమాచారం అందజేస్తే ఆయన ఏం చేశారు, తనకున్నటువంటి పలుకుబడితో ఈ రామానుజ శెట్టి ఎక్కడైతే ఉన్నాడో ఆయన పట్టుకొని వచ్చి ఈ అట్టూరి పొండరీకాక్ష దగ్గరికి తీసుకొచ్చారు. మొట్టమొదట సరే ఇది 5,000 రూపాయలు అయితే నేను ఇస్తాను హక్కులు అని చెప్పి అడగటంతో వాళ్ళు ఎన్టీ రామారావు ఇలాగా మీ దగ్గరికి పంపించారని చెప్పంగానే ఆయన కూడా సంతోషపడ్డారు. ఈ పద్యాల హక్కులన్నీ కూడా వెంటనే 2,500 రూపాయలకి అడ్వాన్స్ తీసుకొని రాసి ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా ఈ తిరుపతి వెంకట కవుల పద్యాలు అట్టూరి పొండరీకాక్షకి చేతిలోకి వచ్చాయి. ఇందులో టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా మీకు? ఇది ఈ సినిమా విజయానికి కారణమైంది. అంతేకాదు 1977 సంవత్సరంలో దాని వేరే సూరకన్న ఈ సినిమాకి ఆ కాపీ రైట్స్ వాళ్ళ దగ్గరే ఉండటం వల్ల ఆ పద్యాలని ఆ సినిమాలో వాడారు.
కానీ కృష్ణ తీసినటువంటి కురుక్షేత్ర సినిమాకి ఈ కాపీ రైట్స్ వాళ్ళకి లేవు. దాంతో వాళ్ళు వేరే పద్యాలు వాడారు. అవి ప్రజల్లో అంత పలుకుబడి లేదు, ఆదరణ లేదు. అందువల్ల దానవీర సూరకర్ణ సూపర్ హిట్ అవ్వడానికి, కురుక్షేత్రం ఎక్కువగా ఆడకపోవడానికి కారణం ఏంటంటే ఈ తిరుపతి వెంకట కవుల పద్యాలు కూడా. అంటే ఎన్టీ రామారావు దూరదృష్టి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఆ విధంగా ఈ పద్యాలు రావటంతో ఈ సినిమా నడవడికే చాలా అద్భుతంగా మారిపోతుంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు ఒక్కొక్కళ్ళు మరణిస్తూ ఉంటారు, అత్యంత మహారథులంతా. అదంతా కూడా ఒక పాటలోనే చిత్రీకరించేశారు. అంటే ఎక్కువ టైము లెంత్ కాకుండా ఈ సినిమాలో టీవీ రాజు ఆ మంచి పాటతో నడిపించేశారు. జై హే కృష్ణావతార అనేటువంటి ఒక పాట మీకు తెలిసే ఉంటుంది. ఇందులో నారదుడి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నారదుడి క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి, ఇది అందరికీ సహజంగా మీకు నా గతంలో కూడా చెప్పాను. కాంతాలో వేస్తే కృష్ణుడి వేషం, లేకపోతే నారదుడి క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లే వేస్తారు. శ్రీ సీతారామ కళ్యాణం సినిమాలో మొట్టమొదటి నారదుడి క్యారెక్టర్ ఇచ్చింది కూడా ఎన్టీ రామారావే. కాబట్టి సహజంగానే కాంతాలో ఈ సినిమాలో నారదుడిగా ఎంపిక చేయబడ్డారు. కాకపోతే ఆయనకి అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళినమైతే ఆ పని అవ్వకపోవడంతో తిరిగి రావడం ఆలస్యం అయిపోయింది. దాంతో షూటింగ్ లేట్ అయిపోతుంది. దాంతో ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఒకళ్ళేమో హన్నాదు, ఒకళ్ళేమో శోభన్ బాబు. అయితే ఎన్టీ రామారావు మాత్రం సోహన్ బాబు వైపు మాత్రమే మొగ్గు చూపించారు. సోహన్ బాబు ఆ విధంగా ఈ నారదుడి వేషానికి ఎందుకు ఎంపిక కాబట్టడం జరిగింది. ఇది అప్పట్లో వీరాభిమన్యు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సోహన్ బాబుకి పెద్దగా హీరోగా అవకాశాలు ఏమి రాలా. కానీ ఈ సినిమాలో నారదుడి వేషం వేసిన తర్వాత ఒక మంచి గుర్తింపు అయితే సోహన్ బాబుకి రావటం జరిగింది. ఇక్కడ చూడండి, హన్నాదికి రాముడి క్యారెక్టర్ ఇచ్చి శ్రీ సీతారామ కళ్యాణంలో ఎన్టీ రామారావు ఎంకరేజ్ చేశారు. కానీ ఈ సినిమాలు ఇవ్వలేదు. కారణం ఏంటంటే హన్నాదికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, తాగుడు, సినిమా షూటింగ్కి సరిగా రాకపోవటం, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఆయన క్రమశిక్షణకు మారిపోయారు. అందుకనే క్రమశిక్షణతో మెరుగేటువంటి సోహన్ బాబుకే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత హన్నాదిని మించి సోహన్ బాబు అగ్రస్థాయికి వెళ్ళారు అంటే ఆయనకున్నటువంటి క్రమశిక్షణ, అదుపాజ్ఞలు, షూటింగ్కి టెన్షన్గా హాజరవటం, ఇవే ఆయన్ని తర్వాత కాలంలో అగ్ర హీరోగా నిలబెట్టడం కూడా జరిగింది. మరి ఈ సినిమా నిర్మాణం అవుతున్నటువంటి సమయంలో బడ్జెట్ని చాలా అదుపులో ఉంచుకోవడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ కనుక ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో సినిమా కూడా విజయానికి అంత చేరువవుతుంది. ఈ సినిమా మొత్తం కలిపి చూస్తే 10.5 లక్షలు దీనికి ఖర్చు అయింది. 10.5 లక్షలు అంటే మీరు చూడండి, ఆ సినిమా సెట్టింగ్స్ కానీ అవి కానీ చూస్తే ఎంత బాగా ఖర్చు పెట్టారో అనిపిస్తుంది. కానీ చాలా కంట్రోల్డ్గా ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యి ఒక మంచి విజయాన్ని సాధించింది. కాకపోతే ఇది కర్ణాటక బెంగళూరులో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా 100 days ఆడింది. అది కర్ణాటక వాళ్ళు దీన్ని బాగా ఆదరించారు. అలాగే ఈ సినిమా తర్వాత కాలంలో 82వ సంవత్సరంలో మళ్ళీ రిలీజ్ చేశారు. 82వ సంవత్సరంలో రిలీజ్ చేసినప్పుడు కూడా కర్ణాటకలో బెంగళూరులో 100 రోజులు ఆడింది. మళ్ళీ దీన్ని 95వ సంవత్సరంలో రిలీజ్ చేశారు. అక్కడ కూడా కర్ణాటకలో 100 రోజులు ఆడటం జరిగింది. అంటే కర్ణాటక ప్రజలు ఈ సినిమాని అంతగా ఆదరించారు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కృష్ణుడి వేషం కనుక చూసుకుంటే 1957వ సంవత్సరంలో మీరు కృష్ణుడిగా వేషం వేసినటువంటి ఆయన క్యారెక్టరు, 1967లో వేసినటువంటి క్యారెక్టర్ అంటే మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా వేసినటువంటి ఆయన, 1967లో శ్రీకృష్ణ అవతారం వేసినటువంటి ఆయన, ఈ రెండు మీరు పక్క పక్కన కనుక చూస్తే ఆయన బాడీ స్ట్రక్చర్లో కానీ, ముఖ కవళికల్లో కానీ, చిద్విలాసంలో కానీ, శ్రీకృష్ణుడిలో ఆహార వ్యవహారాల్లో ఏమీ మార్పు రాదు. అలాగే ఆ కృష్ణుడే వచ్చి దిగొచ్చారా అని మనకు అనిపిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మళ్ళీ 1977వ సంవత్సరంలో దాన వీర సూర కన్న ఈ సినిమాలో కూడా కృష్ణ వేషం వేస్తారు. అంటే 57లో మాయాబజార్లో వేసినటువంటి శ్రీకృష్ణుడి క్యారెక్టర్ 1977కి వచ్చేప్పటికి 20 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే ఆయన వయసు 20 సంవత్సరాలు పెరిగింది. అయినా సరే ఆయన బాడీ స్ట్రక్చర్లో కూడా ఆనాటి మాయాబజార్లో కృష్ణుడు ఎలాగుంటారో
ఇక్కడ కూడా అలాగే ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన బాడీ మెయింటెనెన్స్ శ్రీకృష్ణుగా వేసేటప్పుడు ఎంతగా మోల్డ్ చేసుకున్నారో. అంటే చాలా నియమనిష్టలతో నాన్ వెజ్ ఐటమ్స్ తినకుండా పరిపూర్ణమైనటువంటి బాడీ స్ట్రక్చర్ని ఆయన మెయింటైన్ చేయటం, ఎక్సర్సైజులు చేయటం, యోగా చేయటం, ప్రాణాయామం చేయటం, ఇవన్నీ ఎన్టీ రామారావు చేశారు కాబట్టే ఆయన అంత గొప్ప నటన చూపించగలిగారు. 1957 మాయాబజార్, 1947 కృష్ణ అవతారం, 1977 దానవేశ్వరకన్న, ఈ మూడు మీరు కొన్నటువంటి టీవీలు అనుకోవచ్చు, లేకపోతే మీ మొబైల్స్ అనుకోవచ్చు, పక్కన పెట్టుకొని మీరు చూడండి. ఈ ముగ్గురు కృష్ణుడు ఒకేలా ఉంటారు స్ట్రక్చర్లో. అది ఎన్టీ రామారావు ఆయన కొన్నటువంటి బాడీ మెయింటెనెన్స్, సునిశ్చిత పరిశీలన. కాబట్టి ఇది యుగ పురుషుడు అండి. యుగ పురుషుడు కాబట్టే ఇంత బాడీ స్ట్రక్చర్ని ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఈ మొత్తం చరిత్ర ఆయన పుట్టుక దగ్గర నుంచి నిర్యాణం వరకు అని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడే ఒక వివాదం వచ్చింది. ఏంటంటే ఈ సినిమాలో నిర్యాణం కనుక చూపించినట్టయితే అది మంచిది కాదు, అది నిర్మాతలకి మంచిది కాదు, దర్శకుడికి మంచిది కాదు అని చెప్పేసి కేవీ రెడ్డి ఈయన కమలాకర కామేశ్వరరావుకి చెప్పడం జరిగింది. కమలాకర కామేశ్వరరావు కూడా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఎన్టీ రామారావు చెప్తే ఎన్టీ రామారావు కూడా గురువు కదా కేవీ రెడ్డి గారు, ఆయనకి డౌట్ వచ్చి ఈ సినిమాని నిర్యాణం తీయద్దు అని చెప్పేసి అనుకున్నారు. కరెక్ట్గా ఇక్కడ అట్టూరి పుండరీకాక్ష ఎంటర్ అయ్యి మనం కనుక ఇది ఏమనుకున్నాం, కృష్ణావతారం అని చెప్పి అనుకున్నాం. అంటే కృష్ణుడి జీవితం దగ్గర నుంచి, పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు, నిర్యాణం వరకు తీయాలి కదా. మరి ఇలా ఆపేస్తే ఇది మరి కృష్ణావతారం ఎలా అవుతుందని క్వశ్చన్ చేశారు. ఒకనొక టైంలో కమలాకర కామేశ్వరరావు ఏం చేశారంటే మరి ఏదైతే జ్ఞానబోధ చేస్తున్నటువంటి గీతోపదేశం అక్కడ ఆపేద్దామని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఇది కృష్ణావతారాన్ని పేరు ఎందుకు పెడతాం, అలా పెట్టకూడదు కదా, కాబట్టి భగవద్గీత అని పేరు పెట్టాలి. అది నేను ఒప్పుకోలేదు అట్టూరి పుండరీకాక్ష. ఎలాగైనా సరే ఈ నిర్యాణం తీద్దాం, ఏదైనా సరే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన పట్టు పట్టడంతో ఈ సినిమాలో ఈ నిర్యాణం అనేది తీయడం జరిగింది. బహుశా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసినటువంటి ఏకైక చిత్రం నిర్యాణం ఇదే అయి ఉంటుంది. ఈ సినిమా తీసిన తర్వాత ఎన్టీ రామారావు కూడా కొంత భయపడ్డారు రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని. కానీ ఆ దేవుడి దయ ఉండటం వల్ల ఈ సినిమా ఎక్కడ ఒకటి ఎవరికి అవరోధాలు కలగకుండా, రిలీజ్ అయిన తర్వాత ఎవరికి కష్టాలు రాకుండా కూడా అందరికీ శుభాన్ని చేకూర్చడం జరిగింది. ఆ విధంగా ఇది కూడా ఆ రోజుల్లో ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశం. మరి కృష్ణుడికి బాలకృష్ణుడు ఉంటాడు కదా, చిన్నప్పుడు కృష్ణుడు. ఈ చిన్నప్పుడు కృష్ణుడు ఎవరు అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అప్పటికి నిమ్మకూరులో హరికృష్ణ, ఇతను నాటకాలు పిల్లలతో కలిసి వేయటం, అలాగే స్కూల్ కాంపిటీషన్కి వెళ్ళటం, ఆ స్కూల్ కాంపిటీషన్లో ఒక మంచి ప్రైజ్ అయినా తీసుకోవటం, ఇవన్నీ చూసినటువంటి అట్టూరి పుండరీకాక్షగా ఈ సినిమాలో కృష్ణుడి వేషం బాలకృష్ణుడి కింద హరికృష్ణని పెట్టడం జరిగింది. హరికృష్ణ చేసేటువంటి ఆ ముద్దు సన్నివేశాలు, ఆ బాలనటుడుగా ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చెప్పుకునేవాళ్ళు ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ అని చెప్పేసి బాగా చేశాడని చెప్పేసి అనుకునేవాళ్ళు. నిజంగా హరికృష్ణ కూడా ఈ సినిమాలో బాగా నటించడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత దానవేరు సూరకర్ణలో అర్జునుడి కింద కూడా ఈయన నటించారు. ఆ విధంగా ఈ సినిమాలో హరికృష్ణ ఎంటర్ అవటం కూడా జరిగింది. సో ఇన్ని రకాలైనటువంటి విశేషాలైనటువంటి ఈ సినిమాలో మరి ఎవరిని రుక్మిణి కింద పెట్టాలి, ఎవరిని సత్యభామ కింద పెట్టాలి, ఎవరిని జాంబవతి కింద పెట్టాలి అని అనుకున్నప్పుడు జనగా మీకు సత్యభామ అనేటప్పటికి జమున క్యారెక్టరే గుర్తుకొస్తుంది. ఒక విధంగా అట్టూరి పుండరీకాక్ష ఈ జముని సంప్రదించారు కూడా. జమున అప్పటికి వేరే సినిమాలో చాలా బిజీగా ఉన్నారు, కాల్ షీట్లో అడ్జస్ట్ చేయలేపారు. అందుకని ఈ సత్యభామ క్యారెక్టర్లో కాంచన్ని తీసుకోవడం జరిగింది. మరి రుక్మిణి అనేటప్పటికీ మీకు అందరికీ తెలుసు ఎన్టీ రామారావుకి చాలా జోడీగా ఆయనతో స్నేహ ధర్మాన్ని పాటించేటువంటి దేవిక ఉన్నారు. ఎన్టీ రామారావు కూడా దేవిక వైపే మొగ్గు చూపించారు. ఆ విధంగా రుక్మిణి క్యారెక్టర్లో మరి దేవిక కనిపిస్తారు. మరి జాంబవతి కింద ఎవరిని నటించాలి,
ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు 1945 సంవత్సరంలో తేనె మనసులు సినిమా రిలీజ్ అయింది కదా. ఆ తేనె మనసులు సినిమాలో నటించినటువంటి సుకన్యని ఇందులో జాంబవతిగా పెట్టడం జరిగింది. శ్రీకృష్ణుడు ఈ సినిమాలో చూపించేటువంటి ఒక విధంగా అంటే ప్రేమ, అనురాగం, అలాగే ఈ యుద్ధ ద్వేషం, ఈ యుద్ధ ద్వేషాన్ని ఆపడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నాలు, చివరికి మహాభారత సంగ్రామాన్ని నడిపించినటువంటి తీరు, ఆ తర్వాత ఆయన నిర్యాణం, ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో చిత్రీకరించినప్పుడు ఎన్టీ రామారావు అసలు నిజంగా ఇంత గొప్పగా నటిస్తారు అని చెప్పేసి మరొకసారి తెలియచెప్పిన చిత్రం ఈ శ్రీకృష్ణ అవతారం. అయితే శ్రీకృష్ణ అవతారం రిలీజ్ అవుతున్నప్పుడు ఎన్టీ రామారావు ఒక మాట అన్నారట, ఇది కృష్ణుడిగా నాకు చివరి చిత్రం, నేను ఇంకెప్పుడూ కూడా మళ్ళీ శ్రీకృష్ణుడి కింద వేయను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ముందుకే నడిపించే ఆ తర్వాత కాలంలో కూడా ఆయన కృష్ణుడి వేషం వేయక తప్పలేదు. ఇందులో కొసమెరుపు ఏంటంటే, మనం ఇంతవరకు మన కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం కదా, అసలు ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడి కింద వేయటానికి మొట్టమొదట్లో ఎవరు పెద్ద ఇష్టపడలేదు. ఎప్పుడు మాయాబజార్ టైంలో అంతకుముందు సొంత ఊరు అని చెప్పి ఒక సినిమా తీశారు, ఘంటసాల. ఆ సొంత ఊరిలో కృష్ణుడి కింద ఎన్టీ రామారావు వేస్తే అందరూ కూడా హేళన చేశారు, ఈయన పనికిరాడని చెప్పి. సినిమా కూడా ఫెయిల్యూర్ అయింది. మాయాబజార్కి వచ్చేప్పటికి శ్రీకృష్ణుడి కింద ఎన్టీ రామారావు వేయిద్దాం అని చెప్పి కేవీ రెడ్డి ప్రయత్నం చేసినప్పుడు బి నాగిరెడ్డి, చక్రపాణి కూడా ఒప్పుకోలే. ఈయన కృష్ణుడు వద్దు, సిఎస్ఆర్ తీసుకొచ్చి మనం వేయిద్దాము, లేకపోతే ఈలపాట రఘురామయ్య ఉన్నారు, ఆయన స్టేజ్ ఆర్టిస్టు, ఆయన తీసుకొచ్చి వేయిద్దాము, కానీ ఎన్టీ రామారావు వద్దు అని చెప్పి అన్నా కూడా కేవీ రెడ్డి పట్టి ఈ సినిమాలో శ్రీకృష్ణుడు వేషం వేయించారు. అంతకుముందు కూడా ఆయన వేశారండి సాంఘికల్లో. ఇద్దరు పెళ్ళాలి అని చెప్పేసి 1954 సంవత్సరంలో ఎన్టీఆర్ జమున నటించినటువంటి ఒక సోషల్ పిక్చర్లో ఒక నాటకం, అంతర్నాటకం దృశ్యం ఉంటుంది. అందులో కేవలం 1 నిమిషం పాటు ఆయన కనిపిస్తారు. అది కూడా అప్పట్లో ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇక్కడ కేవీ రెడ్డి చేసిన ప్రయత్నం ఏంటంటే, అప్పుడు ఆఫ్ క్రౌన్ అంటే కిరీటం పూర్తిగా ఉండదు, ఒక నెమలి పింఛం పెడతారు, అది ఆఫ్ క్రౌన్ అని చెప్పి అంటారు. ఆయన దాన్ని పక్కన పెట్టి ఆయన పూర్తిగా డిజైన్ చేసి పూర్తి కిరీటాన్ని ఎన్టీ రామారావుకి మాయాబజార్లో వాడారు. ఆ తర్వాత కాలంలో మీరు కనుక చూస్తే కృష్ణుడు పూర్తి కిరీటంతో మనకి కనబడతారు. కృష్ణావతారంలో కూడా మనకి ఆ రకమైనటువంటి దర్శనమే లభిస్తుంది. అయితే మీరు చూడండి, ఆయన 18 సార్లు శ్రీకృష్ణుడి కింద వేశారు. అంతర్నాటకాలు మిగతా వాటిల్లో ఒక 33 సార్లు వేశారని మనం చెప్పుకున్నాం కదా. ఆయన కృష్ణుడిగా వేసిన ప్రతి సినిమాలో కూడా ఎడం చేతితో దేవుళ్ళు అందజేస్తూ ఉంటారు. ఇది అభిమానులు గుర్తించలేదో తెలియదు కానీ, అయితే అప్పుడు అసలు ఎడం చేత్తో అంటే వామహస్తంతో ఎందుకు దేవుని అందిస్తారు, కుడి చేత్తో కదా ఇవ్వాల్సింది అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది. అప్పటికి ఆయన కుడి చేయికి 3 సార్లు ఫ్రాక్చర్ అయింది. పాతకాలంలో సర్దార్ పాపారెడ్డి సినిమాలో 4 సార్లు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, వేరే విషయం. ఈ ఫ్రాక్చర్ అవడంతో కుడి చేతిని పైకి ఎత్తేటువంటి ప్రయత్నంలో ఆయన బాగా నొప్పి చేసేది, అందుకని ఎత్తలేకపోయేవారు. అందుకని ఎడం చేత్తోనే ఆయన దేవుళ్ళని అందజేస్తూ ఉండేవారు. కాకపోతే ఎన్టీ రామారావు లాంటి మహానటుడు ఒక మంచి మనసుతో, ఒక మంచి ప్రయత్నంతో, ఒక శ్రీకృష్ణ అంశతో ఆ పాత్ర చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు పట్టించుకోలేదు, దర్శకులు పట్టించుకోలేదు, నిర్మాతలు పట్టించుకోలేదు. ఆ దైవ అనుగ్రహం ఉండబట్టే ఆయన అంత అద్భుతంగా అన్ని సినిమాల్లో, పౌరాణికాల్లో ఆయన నటించారు. నిజంగా దైవ కృప ఆయనకు ఉంది. ఒక యుగ పురుషుడు, అలాంటి యుగ పురుషుడు మళ్ళీ వస్తాడా? మళ్ళీ శ్రీకృష్ణావతారం సినిమాలు వస్తాయా? నాకైతే డౌటే. కాకపోతే ఆయన వారసుడు బాలకృష్ణ ఉన్నారు, బాలకృష్ణ కూడా ఆయన అంశతో ఉన్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు చేసే గట్స్ ఆయనకున్నాయి. రాబోయే కాలంలో ఏ నిర్మాత అయినా ముందుకొచ్చి శ్రీకృష్ణావతారం మరొకసారి కనుక తీస్తే బాగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించండి.